హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సండే ఈజ్ ఎ ఫన్ డే. సో ఎపిసోడ్ అయితే చాలా ఫన్ఫుల్గా, చాలా స్లోగా వెళ్ళిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఆ టాస్క్లు ఆడారు ఈరోజు. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లేవు, జస్ట్ చాలా నార్మల్గా వెళ్దాము. అండ్ ఆల్సో ఇప్పుడే వచ్చిన ప్రోమో గురించి కూడా మాట్లాడదాము. సో నిన్నటి రివ్యూ ప్లస్ ఈరోజు ప్రోమో గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అండ్ సో ఈ ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు ఉండిపోతారో కూడా మాట్లాడుకుందాము. మోస్ట్లీ ఎవరెవరికి ఫైట్స్ అవ్వచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో గేమ్ ఆడారు, హార్ట్ సెట్ ఫట్టు అనే గేమ్ ఆడారు. సో ఫ్రెండ్స్కి పెట్టారు, బట్ ఎనిమీస్కి పెట్టుంటే ఇంకా ఫైర్ ఉండేదేమో అనిపించింది. సో సో సెట్ ఫట్ గేమ్ ఆడారు. తర్వాత టాస్క్లన్నీ ఫన్గా అయ్యాయి. ఎపిసోడ్ అయితే స్లోగా వెళ్ళింది, అంతగానం ఎనర్జీతో ఏం లేదు. కానీ డాన్సెస్ మాత్రం ఇరగదీశారు. ప్రేరణ అండ్ విష్ణుప్రియ చాలా బాగా చేశారు. అండ్ యష్మి, నిఖిల్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నిఖిల్, ప్రేరణ కూడా సూపర్గా చేశారు. అండ్ ప్రేరణ అండ్ నైని సూపర్గా చేశారు. డాన్సులు అయితే అద్దరు కొట్టారు. నిన్నటి ఎపిసోడ్లో డాన్సులు సూపర్గా వేశారు. ఇంకా ఎపిసోడ్ వైజ్గా, టాస్క్ వైజ్గా గేమ్స్ ఆడుతూ వచ్చారు. అండ్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో నబీల్ కనిపించాడు. అసలు మొన్న సాటర్డే ఎపిసోడ్లో ఎవరి మొహాలు కనిపించాయి? ఒక్కళ్ళే మొహాలు, మణికంఠ, విష్ణుప్రియ, ప్రేరణ. కానీ నిన్నటి ఎపిసోడ్లో కొంచెం నబీల్ కూడా కనిపించాడు, సంతోషం అనిపించింది. అండ్ అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. వెళ్ళిపోయే ముందు 3 బ్లాక్ రోజెస్, 3 రెడ్ రోజెస్ అనమాట. రెడ్ రోజెస్ వచ్చేసి సీతాకి ఇచ్చాడు, అండ్ నిఖిల్కి, సోనియాకి, అండ్ ఇంకెవరికో ఇచ్చాడు. ఎవరికి? ఐ థింక్ ప్రేరణ, నబీల్. ఎస్ నబీల్కి ఇచ్చాడు. సీత, నిఖిల్, నబీల్, సోనియా రెడ్ రోజెస్ ఇచ్చాడు. అండ్ బ్లాక్ రోజెస్ వచ్చేసి విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, ఈ ముగ్గురికి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. రీజన్స్ చెప్పాడు. సో అబ్బాయి జర్నీ అయితే బిగ్ బాస్లో ఇక ముగిసింది. అండ్ ఇకపోతే నామినేషన్స్ విషయానికి వస్తే, నామినేషన్స్ ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు ఉండాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ వీక్ అన్నా ఖచ్చితంగా సోనియా నామినేషన్స్లో ఉంటుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ ఏదో ఒక విధంగా స్కిప్ అవుతూ వచ్చింది. బట్ దిస్ టైం డెఫినెట్లీ ఖచ్చితంగా సోనియా నామినేషన్స్లో ఉంటుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే నబీల్కి సోనియా వర్సెస్ ఫైట్ బిగ్ ఫైట్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో ఈ వీక్ నబీల్ వర్సెస్ సోనియా, నబీల్ వర్సెస్ పృథ్వీ వార్ జరుగుతుందేమో అన్నట్లుగా ఉంది. అండ్ నిన్న మనం చూసిన ప్రోమోలో అనుకోవచ్చు. అండ్ ఇప్పుడే ఒక ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమోలో కూడా సోనియా వర్సెస్ నబీల్ వర్సెస్ పృథ్వీ పెద్ద గొడవలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఏమో అనుకున్నాం, కానీ నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రోమోలో కానీ చూసినట్లయితే సోనియాకి కరెక్ట్గా సమాధానం చెప్పేవాడు నబీల్ అని అనిపించేలాగా ఉంది. ఎందుకంటే ఆ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు సోనియాతో గెలవలేకపోతున్నారు. కానీ లాస్ట్ వీక్లో యష్మి కూడా టఫ్గానే మాట్లాడింది. బట్ బాయ్స్ విషయానికి వస్తే ఎవ్వడు మాట్లాడట్లేదు. దిస్ వీక్ నబీల్ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాడు అని అర్థమవుతుంది. బికాజ్ అందరూ అబ్బాయిలు ఆమె పక్కనే ఉన్నారు. పృథ్వీ తన పక్కనే ఉంటాడు, ఫ్రెండ్, నిఖిల్ ఫ్రెండ్. సో ఆదిత్య గారికి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈమెను అసలు పట్టించుకోడు. అండ్ నామినేషన్స్లో సో ఇంతే. కాబట్టి నబీల్ అయితే ఈ వారం గట్టిగా సోనియాకి ఇవ్వబోతున్నాడు అని అయితే అర్థమవుతుంది. సో సోనియాకి
కరెక్ట్ సమాధానం చెప్పేవాడు వచ్చాడు అన్నట్లుగా అనిపిస్తుంది ఇవాళ ప్రోమో చూసినట్లయితే. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి సోనియా వర్సెస్ నబీల్కి? మీరు వాళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారు కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వారం నామినేషన్స్ కోసం ఎంతమంది క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు అండ్ ఎవరెవరు నామినేషన్స్లోకి రావాలి అని మీరు అనుకుంటున్నారు, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకా సండే ఎపిసోడ్ గురించి రివ్యూ అయితే ఏం లేదు గైస్, ఎందుకంటే ఇంకా గేమ్లు టాస్క్లు అదే జరిగింది, దాని గురించి ఏం చెప్తాను. సో నాకు వచ్చిన విధంగా నాకు ఏమన్నా పాయింట్స్ ఉంటే మాట్లాడేదాన్ని, బట్ పాయింట్లెస్గా మాట్లాడడం అయితే నాకు రాదు. సో అందుకని సండే ఎపిసోడ్ గురించి నేనేం మాట్లాడలేదు. సో నాకు నచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే డ్యాన్స్లో ఒకటి నచ్చాయి, ప్రేరణ క్యూట్నెస్ నచ్చింది. సో అందుకని ఆ థంబ్నెయిల్ పెట్టాను అనమాట. నిజంగానే మీకు కూడా ప్రేరణ క్యూట్నెస్ నచ్చుతుందా? ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రేరణ క్యూట్ అని కామెంట్ పెట్టండి. అండ్ అంటే తన మాటలతో డ్యాన్స్ వేసేటప్పుడు కూడా చాలా క్యూట్గా చేస్తున్నా. తన ఎనర్జీ కానీ తన మాటలు తన క్యూట్నెస్ చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే ఆ థంబ్నెయిల్ పెట్టాను. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తాను అనమాట ఈరోజు నామినేషన్స్ గురించి. అండ్ నాకు తెలిసి ఇవాళ చాలా 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 కంటెంట్ రాబోతుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఎపిసోడ్లో, ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే యష్మి కూడా చెప్పింది సోనియాని నామినేట్ చేస్తాను ఈ వీక్ అని. సో ఇంకా చూడాలన్నమాట ఈ వీక్ ఎంత ఉత్కంఠగా నామినేషన్స్ జరుగుతాయో చూడాలి. దానికోసం మనందరం వెయిట్ చేస్తున్నాము, నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఐ హోప్ మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలుసు. సో వీడియో అయితే అంతే కదా, ఇది చాలా చిన్నగా ఉంటుంది, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది నాకు తెలిసి ఈ వీడియో. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, అంతే. బాయ్.